Hi, welcome to Maths Medium Child Development and Pedagogyలో వైగాట్స్కి సోషియో కల్చరల్ థియరీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే హౌ సోషల్ ఇంటరాక్షన్ షేప్స్ లెర్నింగ్. అంటే ఒక చైల్డ్ అవ్వచ్చు, ఒక ఇన్ఫాంట్ అవ్వచ్చు, ఆర్ ఒక అడల్ట్ అవ్వచ్చు. సోషల్ ఇంటరాక్షన్ ద్వారా మనం ఎలా నేర్చుకుంటాం అనేది ఈ వైగాట్స్కి సోషియో కల్చరల్ థియరీ ద్వారా మనం నేర్చుకోబోతున్నాము. సో లెట్ స్టార్ట్. లెవ్ వైగాట్స్కి 1896 to 1934 ఇతను లెవ్ వైగాట్స్కి పిక్చర్ అనమాట. దిస్ రష్యన్ సైకాలజిస్ట్ హ్యావ్ హిస్ థియరీ ఆఫ్ సోషియో కల్చరల్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సో ఇతంది సోషియో కల్చరల్ థియరీ అనమాట ఇన్ షార్ట్. Next, the main idea of this theory is that the way people interact with the others and the culture they live in shape their mental abilities. వైగాట్స్కి థియరీ అంటే మీరు ఆల్రెడీ పియాజెట్ థియరీ వీడియో చూసుంటారు, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అంటే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇప్పుడు వైగాట్స్కి థియరీ ఉంది, ఇది కూడా కాగ్నిటివ్ డెవలప్మెంటల్ థియరీయే. కానీ ఈ రెండిటికి డిఫరెన్సెస్ అనేవి మనకు కూడా తెలియాలి కదా. వైగాట్స్కి చెప్తారు సోషల్ ఇంటరాక్షన్ కల్చర్ అనేది ఒక పర్సన్ యొక్క మెంటల్ అబిలిటీస్ని షేప్ చేస్తుంది అని వైగాట్స్కి నమ్మకం అనమాట. సో వైగాట్స్కి వ్యూడ్ చిల్డ్రన్ యాజ్ ఎ సోషల్ లెర్నర్స్. మనం పియాజెట్ని తీసుకుంటే లిటిల్ సైంటిస్ట్ అంటారు, యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్ అంటారు. సో అలాగే వైగాట్స్కి ఏం చెప్తారంటే సోషల్ లెర్నర్స్ అంటారు, అంటే సొసైటీ ద్వారా నేర్చుకునే వాళ్ళు ఈ పిల్లలు అంటారనమాట. వైగాట్స్కి వ్యూ చిల్డ్రన్ యాజ్ సోషల్ లెర్నర్స్ హూ డెవలప్ కాగ్నిటివ్లీ త్రూ ఇంటరాక్షన్ విత్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. ఎంకేఓ నెక్స్ట్ స్లైడ్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే ఇప్పుడు నువ్వు చిన్న విషయం పిల్లల దగ్గర నుంచి నేర్చుకున్నా సరే అది ఎంకేఓ అంటే మీకంటే వాళ్ళు ఏజ్లో చిన్న, కానీ మీకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంది. సో అందుకే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. మనం టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాం. సో టీచర్స్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ నాలెడ్జబుల్ అదర్స్. అది నీకంటే ఏజ్లో తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాము అంటే వాళ్ళు మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటామన్నమాట. అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే కల్చర్, వాళ్ళు ఏ కల్చర్లో పెరిగారు, ఏ కల్చరల్లో వాళ్ళు ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని వైగాట్స్కి యొక్క అభిప్రాయం అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఒకసారి ఈ పిక్చర్ చూడండి అండ్ దీన్ని గుర్తుపెట్టుకోండి. స్టేట్ టెట్ అవ్వచ్చు, సీటెట్ అవ్వచ్చు, ఏ టీచర్ ఎగ్జామ్స్ అయినా సరే వైగాట్స్కి థియరీ వచ్చినప్పుడు ఈ 3 టూల్స్ ఇక్కడ చెప్పాను చూడండి, సోషల్ ఇంటరాక్షన్స్, కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్, లాంగ్వేజ్. సో ఈ 3 అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇన్ ద థియరీ ఆఫ్ వైగాట్స్కి. అవి ఏంటో ఇక్కడ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సోషల్ ఇంటరాక్షన్స్ డ్రైవ్ లెర్నింగ్ అంటే ఒక పిల్లవాడి యొక్క లెర్నింగ్ని సోషల్ ఇంటరాక్షన్స్ అనేటివి మార్చగలవు. సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా ఒక పిల్లవాడు అనేది నేర్చుకుంటారు. అంటే అది పార్క్కి వెళ్ళచ్చు, హాస్పిటల్కి వెళ్ళచ్చు, లేకపోతే ఒక టెంపుల్కో, మసీద్కో, చర్చ్కో వెళ్ళచ్చు. సో ఏ ప్లేస్కి అయితే వెళ్ళి ఆ పిల్లవాడు ఇంటరాక్ట్ అవుతాడో అక్కడ నుంచి తను కొంచెం నేర్చుకుంటాడు. సో అది అనేది లెర్నింగ్కి డ్రైవ్ చేస్తుంది అని చెప్తారనమాట. నెక్స్ట్ కల్చరల్ టూల్స్ అండ్ లాంగ్వేజ్ షేప్స్ థింకింగ్. కల్చరల్ టూల్స్ అంటే ఏ కల్చర్‌లో ఇతను పెరిగారు. లాంగ్వేజ్ అంటే ఆ కల్చర్‌కి వాళ్ళకొక లాంగ్వేజ్ ఉంటుంది. సో, వాళ్ళని ఆ విధంగానే షేప్ అవుతారు. లాంగ్వేజ్ ఈజ్ క్రూషియల్. అసలు లాంగ్వేజ్ ఎందుకు క్రూషియల్ అంటారు వైగాట్స్‌కి చూద్దాం. ఇట్ ఎనేబుల్స్ థాట్, రీజనింగ్ అండ్ లెర్నింగ్. ప్రైవేట్ స్పీచ్ అంటే సెల్ఫ్ టాక్ హెల్ప్స్ చిల్డ్రన్ గైడ్ దేర్ యాక్షన్స్ అండ్ ఇంటర్నలైజ్ న్యూ స్కిల్స్. లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట ఒక చైల్డ్ డెవలప్‌మెంట్‌కి. ఎందుకు అంటే తనకి తను థాట్ చేసుకోవడానికి, రీజన్ చేసుకోవడానికి, లెర్నింగ్ నేర్చుకోవడానికి అండ్ ప్రైవేట్ స్పీచ్ అంటే తనకి తను మాట్లాడుకొని వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క బిహేవియర్‌ని. సో, ఇది వైగాట్స్‌కి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కొలాబరేటివ్ లెర్నింగ్. ఇది మీకు సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొలాబరేటివ్ లెర్నింగ్ ఎప్పుడు సోషల్ ఇంటరాక్షన్ అనేది, కల్చరల్ అనేది, లాంగ్వేజ్ అని ఈ 3 కలిపినా సరే కొలాబరేటివ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఎప్పుడు అందరూ కలిసి చేయడం, జట్టుగా కలిసి చేయడం అనేది వైగాట్స్‌కి థియరీలో మనకు చాలా సార్లు కనిపిస్తుంది. ఇట్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు వర్క్ టుగెదర్ ఇన్ గ్రూప్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, డిస్కస్ ఐడియాస్ అండ్ షేర్ పర్స్పెక్టివ్స్, ఫాస్టరింగ్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ నాలెడ్జ్ కన్‌స్ట్రక్షన్. సో, మనం ఎప్పుడు నలుగురితో కలిసి ఉండడం, జట్టుగా ఉండడము, స్కూల్‌లో గ్రూప్స్‌గా కూర్చోబెట్టి నేర్పిస్తారు. సో, వీటి వల్ల పిల్లలు ఐడియాస్ డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు దే గాట్ సమ్ ఐడియాస్ అన్నమాట. సో, దాని నుంచి వాళ్ళు నేర్చుకుంటారు అండ్ నాలెడ్జ్ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు అని వైగాట్స్‌కి చెప్తున్నారు. అంటే దానిలో కొలాబరేటివ్ లెర్నింగ్‌లో చెప్తున్నారన్నమాట.
సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఒకసారి చూద్దాం. కీ కాంపోనెంట్స్. వాట్ లెర్నర్ కెన్ డూ అలోన్ అంటే ఒక పిల్లవాడు తనకి తాను చేసుకోగలిగింది ఇది. వాట్ ఎ లెర్నర్ కెన్ డూ అలోన్. వాట్ ఎ లెర్నర్ కెన్ డూ విత్ ద హెల్ప్. ఒక హెల్ప్ ద్వారా చేసేది ఏంటి? టాస్క్స్ విత్ ఇన్ ది జెడ్పీడి దట్ దే కెన్ అకంప్లిష్ విత్ గైడెన్స్ ఆర్ కొలాబరేషన్. ఆ చైల్డ్ అనే వాళ్ళు ఆ గైడెన్స్ తో అంటే ఆ హెల్ప్ తో వాళ్ళు చేయగలరు. దాన్ని జెడ్పీడి అంట. నెక్స్ట్ హెల్పర్ అనే వాళ్ళు ఎవరు? ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏజ్ లో చిన్న అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు. ఎదుటి వ్యక్తి నుంచి మనం నేర్చుకుంటున్నాము అంటే అది మోర్ నాలెడ్జబుల్ అదర్ అవుతుంది. సో అది ఎంకేఓ. నెక్స్ట్ వాట్ ఎ లెర్నర్ కెనాట్ డూ ఎట్. ఎంతమంది హెల్ప్ చేసినా చిల్డ్రన్ చేయలేకపోతున్నారు అనేది వాట్ ఎ లెర్నర్ కెనాట్ డూ ఎట్. సో ఈ పాయింట్స్ చూసారు కదా. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాట్ ఈస్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది. ఒక సమ్ ని ఒక పిల్లవాడు చేసేయగలడు. అది వాట్ ఎ లెర్నర్ కెన్ డూ ఎలోన్. ఇక్కడ ఇది వాట్ ఎ లెర్నర్ కెనాట్ డూ ఎట్. అసలు ఎంత హెల్ప్ వచ్చినా సరే చేయలేనిది ఒక రీజియన్. సో ఈ రెండిటి మధ్యలో ఒక రీజియన్ ఉంటుంది. అదే వాట్ ఎ లెర్నర్ డూ విత్ ద హెల్ప్. ఒక హెల్ప్ తీసుకుంటే తను చేసేయగలడు చూసారా, దాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాము. ఆ హెల్ప్ పేరు స్కెఫోల్డింగ్. హెల్ప్ చేసే వ్యక్తి మోర్ నాలెడ్జబుల్ అదర్, ఎంకేఓ. ఐ హోప్ మీకు ఈ పాయింట్ క్లియర్ అనే అనుకుంటున్నాను. వైగోస్కి థియరీలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లాంగ్వేజ్ టూల్, సోషల్, కల్చరల్, లాంగ్వేజ్, ఈ 3 టూల్స్ ఈయన యూస్ చేస్తారు. ఈయన త్రూ అవుట్ థియరీ అనమాట. సో అసలు లాంగ్వేజ్ ఏంటి అక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్. ఒక చిల్డ్రన్ ఈ 3 టైప్స్ ఆఫ్ స్పీచెస్లో ఉంటారు. సోషల్ స్పీచ్ ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ విత్ అదర్స్ టు ఎక్స్ప్రెస్ థాట్ అండ్ ఇంటరాక్షన్. నలుగురు పిల్లలు కలిసి ఆడుతున్నారు, ఒక ఇల్లు కడుతున్నారు, లేకపోతే బీచ్ లో ఒక చిన్న హౌస్ కడుతున్నారు అనుకుందాం. సో వాళ్ళు ఏం చెప్తారు, ఇంకొంచెం మట్టి తీసుకురా ఇలా చేద్దాం అని చెప్తారు. ఇది సోషల్ స్పీచ్. నెక్స్ట్ ప్రైవేట్ స్పీచ్, సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్ యూజ్డ్ బై చిల్డ్రన్ టు గైడ్ దేర్ యాక్షన్స్ అండ్ థింకింగ్. సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్ అంటే నీ సెల్ఫ్ ని నువ్వు డైరెక్ట్ చేసుకోవడం. చాలా మంది పిల్లలకి ఒక షర్టో టీ షర్టో ఫోల్డ్ చేయడం నేర్పిస్తాం. వాళ్ళు నెక్స్ట్ టైం చేసేటప్పుడు మా మమ్మీ ఇలా చెప్పింది అని దాన్ని అలా నీట్గా ఫోల్డ్ చేస్తూ చెప్తూ చేస్తారు. సో అదే సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్. తనకి తను రెగ్యులేట్ చేసుకోవడానికి చెప్పేది ప్రైవేట్ స్పీచ్ అనమాట. నెక్స్ట్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్, ఇంటర్నలైజ్డ్ త్రూ వేర్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ మెంటల్లీ వితౌట్ స్పీకింగ్ అలౌడ్. తనకి తను చెప్పకుండా బయటకి, అంటే ప్రైవేట్ స్పీచ్ తనకి తను చెప్పుకోవడం, సోషల్ స్పీచ్ అందరికీ చెప్పడం. సైలెంట్ ఇన్నర్ స్పీచ్ తనలో తనే చెప్పుకోవడం అనమాట, లోపల బయటకు కూడా రాదు, నాయిస్ వినిపిదు. సో అందుకే దాన్ని సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటాం. సో ఈ 3 పిల్లవాడి యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి చాలా దోహదపడతాయి అని మన వైగాస్కి చెప్తారనమాట. మేక్ బిలీవ్ ప్లే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యానిమిజం అనుకున్నాం చూసారా మనం పియాజెట్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో. సో అంటే ఒక నాన్ లివింగ్ థింగ్ ని లివింగ్ థింగ్ అనుకుంటారు పిల్లలు. సేమ్ అదే ఇక్కడ మేక్ బిలీవ్ ప్లే. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఇమాజినేటివ్ ప్లే వేర్ చిల్డ్రన్ యాక్ట్ అవుట్ రూల్స్, scenarios or stories, helping them develop creativity and social skills. For example, a child pretending to be a doctor ట్రీట్స్ దేర్ టాయ్స్, డాల్స్, యానిమల్స్ యాజ్ ఎ పేషెంట్స్. చూడండి ఇక్కడ ఒక బేబీ తన టెడ్డీ బేర్, ఒక చిన్న బొమ్మలు, ఇవన్నిటిని కలిపి ఇవన్నీ బతుకున్నాయి, తను డాక్టరు, ఆ పేషెంట్స్ ని తను క్యూర్ చేస్తుంది అని ఆడుతుంది అనమాట. సో నాన్ లివింగ్ థింగ్ కూడా బతుకుంది అనుకొని వాళ్ళు ఆడుకోవడాన్ని మేక్ బిలీవ్ ప్లే అంటారు. సో ఇది ప్రీవియస్ పాయింట్లో 2 టైమ్స్ 3 టైమ్స్ ఈ క్వశ్చన్ వచ్చింది మేక్ బిలీవ్ ప్లే గురించి. సో ఇది కూడా ఇంపార్టెంటే, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. మేజర్ క్రిటిసిజం. వైగాస్కి థియరీకి క్రిటిసిజం ఉంది, అదేంటో చూద్దాం. వైగాస్కి థియరీ ఈజ్ క్రిటిసైజ్ ఫర్ బీయింగ్ వాగ్యూ, ఓవర్ ఎంఫసైజింగ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఎంతసేపు ఇతను సోషల్ ఇంటరాక్షన్ చేయాలి, కొలాబరేటివ్ లెర్నింగ్ నేర్చుకోవాలి, కల్చరల్ టూల్స్ నేర్చుకోవాలి, సో ఇవన్నీ చెప్తున్నాడు అని ఒక క్రిటిసిజం అనమాట. నెక్స్ట్ అండ్ అండర్ ఎస్టిమేటింగ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ల్యాకింగ్ ఎంపిరికల్ సపోర్ట్. అంటే అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే హెరిడిటీ గురించి రాలేదు, అండ్ ల్యాకింగ్ ఎంపెరికల్ సపోర్ట్ అంటే ఎనీ టెస్ట్లు కానీ లేకపోతే సర్వేస్ కానీ ఏమీ చేయకుండానే, అంటే ఎక్స్పెరిమెంటల్ కాకుండానే ఇతనికి ఇచ్చేసిన ఒక థియరీ అని చెప్పి ఈ 2 క్రిటిసిజమ్స్ అనమాట. సో మెయిన్గా ఇది వస్తుంది అండ్ సెకండ్లో ఇది వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. పియాజెట్ థియరీ చూసాము, వైగాస్కి థియరీ చూసాము. అసలు ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనకి చాలా మంది మైండ్లో ఉంటుందన్నమాట. సో అసలు ఏంటి అనేది ఒక చిన్న స్లైడ్లో చూద్దాం. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ పియాజెట్ అండ్ వైగాస్కి. నేను ఇక్కడ సిమిలారిటీస్
పియాజెట్‌కి, వైగాట్స్‌కి కొన్ని సిమిలారిటీస్ రాసాను కదా! మీకు ఇంకేమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నెక్స్ట్ టైమ్ వీడియోలో అవి కూడా యాడ్ చేద్దాం. బోత్ ఎంఫసైజ్ దట్ చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ లెర్నర్స్ హూ కన్‌స్ట్రక్ట్ నాలెడ్జ్. ఇద్దరు ఏం చెప్తారు? వాళ్ళకి వాళ్ళే. అంటే పియాజెట్ చెప్తారు లిటిల్ సైంటిస్ట్ అండ్ యాక్టివ్ ఎక్స్‌ప్లోరర్స్ అని. అండ్ వైగోట్స్‌కి ఏం చెప్తారంటే యాక్టివ్ లెర్నర్స్ అని చెప్తారు. కానీ త్రూ సోషల్ ఇంటరాక్షన్స్ కానీ, ఇన్నర్ స్పీచెస్ అంటే తనకి తను లాంగ్వేజ్ కానీ, కల్చరల్ కానీ వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు కొలాబరేటివ్ లెర్నింగ్స్ అని. సో, అది సిమిలారిటీస్ అన్నమాట. నెక్స్ట్ బోత్ రికగ్నైజ్ దట్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అక్కర్స్ ఇన్ స్టేజెస్ ఆర్ ప్రాసెస్ ఓవర్ ఎ టైమ్. ఒక్కొక్క టైం కొద్దీ పిల్లలు మారుతూ ఉంటారు. సో, దానిలో అనేటివి స్టేజెస్ ఉంటాయని ఇద్దరు అంటారు. నెక్స్ట్ డిఫరెన్సెస్. పియాజెట్ believed development happens through independent discovery, while Vygotsky emphasized social interactions and cultural influences. పియాజెట్ చెప్పినప్పుడు ఎస్పీసీఎఫ్ మీరు వినే ఉంటారు స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్‌లో. సో, అవేంటి ఇండిపెండెంట్ డిస్కవరీస్ అంటే వాళ్ళకి వాళ్ళు చూసుకుంటూ అంటే స్టేజెస్ ద్వారా దాటుకుంటూ ఒక్కొక్క స్టేజ్‌ని దాటుకుంటూ అడల్ట్ అయిపోతారు. కానీ వైగాస్‌కి ఏం చెప్తారు? సోషల్ ఇంటరాక్షన్స్ ఉండాలి, కల్చరల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉండాలి అనేది ఈ 2 డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పియాజెట్ స్టేజెస్ ఆర్ ఫిక్స్డ్. Whereas Vygotsky saw development as continuous, shaped by learning experiences. మన పియాజెట్ చెప్పారు స్టేజెస్ అనేది ఫిక్స్ ఎస్పీసీఎఫ్ అనేది. కానీ వైగాస్కి దగ్గర అలాంటివి మనం ఏమీ చూడలేదు. కానీ ఇతను ఏం చెప్తారంటే డెవలప్‌మెంట్ అనేది కంటిన్యూసే. అది లెర్నింగ్‌ని షేప్ చేస్తుంది త్రూ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. సో, అది వైగాస్కి అండ్ పియాజెట్‌కి ఉండే సిమిలారిటీస్, డిఫరెన్సెస్. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ వన్ మోర్ క్వెషన్ హియర్. ఎంకేఓ అంటే ఏంటి? స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? జెడ్‌పీడీ అంటే ఏంటి? ఈ 3 టర్మ్స్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, అప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది మీకు ఈ వీడియో అర్థమైంది అని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్. థాంక్ యూ.